వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో నేనైతే ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ అండ్ హెయిర్ కేర్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. సో నేను ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను. సో నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను, బట్ నేను దానిలో కొంచెం ఆల్టరేషన్ అనేది చేశాను. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ట్రై చేయడం కోసం అనేది నేను చెప్తున్నాను. సో నేను చూపించే ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా చాలా ప్రోటీన్ రిచ్ హెయిర్ ప్యాక్ అండి. సో ఏన్షియంట్ డేస్ అంటే పాతకాలపు నుంచి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తున్నారు. సో పాతకాలం అంటేనే మనకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కానీ లేదా న్యూట్రిషియస్ హెయిర్ ప్యాక్స్ అలా ఉంటాయి కదా. సో అది కూడా ఒక మంచి న్యూట్రిషియస్ హెయిర్ ప్యాక్ అనమాట, ప్రోటీన్ రిచ్ హెయిర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. సో చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా యూజ్ చేసిన హెయిర్ ప్యాక్ ఏది అంటే ఇదే అనమాట. సో ఇది మ్యాక్సిమం నేనైతే ఈరోజు యూజ్ చేస్తానండి. చూసారా ఎంత బాగుందో నా హెయిర్. సో చాలా సాఫ్ట్గా అండ్ నేను ఈ మధ్యకాలం తగ్గించేశాను, బట్ ఈరోజు యూజ్ చేశానండి. 50% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గింది అనమాట. సో నాది ఎక్కువ ఊడుతుంది అండ్ ఇది హెయిర్ ప్యాక్ యూజ్ చేశాను. సో హాఫ్ ఆఫ్ ద అనేది తగ్గిపోయింది అనమాట. సో 50% హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. మాక్సిమం వీక్లీ వన్స్ హెయిర్ ప్యాక్ సరిపోతుంది. సో మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేయాలి అనుకుంటున్నారో ఆ ముందు రోజు నుంచే ప్రిపరేషన్ ఉండాలన్నమాట. సో అందుకని ఈ ప్రిపరేషన్ ఇంత చేయాల్సి వస్తుందనే ఈ మధ్యకాలంలో చాలా తగ్గించేసాను నేను, బట్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, న్యాచురల్గా నేను ఏమి కండిషనర్ కానీ లేకపోతే ఏమంటారు సీరం కానీ ఇవన్నీ ఏమీ అప్లై చేయలేదు. చూసారు కదా ఎంత న్యాచురల్గానే గ్లోగా అండ్ చాలా సాఫ్ట్గా అండ్ వాల్యూమ్నైజ్గా ఉంది. చూసారా, సో చాలా బాగుంటుంది హెయిర్ ప్యాక్ అనేది. సో మీరు కూడా తప్పకుండా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, సో మ్యాక్సిమం ఇది ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి. అండ్ నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఏ హెయిర్ వాళ్ళు అయినా యూజ్ చేయొచ్చు. డ్రై, ఫ్రిజీ, ఆయిలీ ఇలా ఉంటుంది కదా. సో ఏ హెయిర్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట. బట్ ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తాను. సో మ్యాక్సిమం హెయిర్ ఫాల్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. అండ్ కండిషనింగ్, మెయిన్ కండిషనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎక్స్ట్రా ఏం కండిషనర్స్, షాంపూ తర్వాత ఏం కండిషనర్స్ అలా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో షాంపూ జస్ట్ మైల్డ్ షాంపూ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో కండిషనర్ గాను అండ్ హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సో న్యాచురల్ గానే గ్లాసీ అండ్ షైనీ అపియరెన్స్ కోసం ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. సో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం యూజ్ చేయాలనేది నేను చెప్పేస్తాను. సో చెప్పేదానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వెంటనే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో నేను ఇక్కడైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే క్లీన్ బౌల్ తీసుకున్నాను అండ్ మెయిన్గా ఇక్కడ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూజెస్ చెప్తూ మీకు దేనికి యూజ్ అవుతుంది ఆ ఇంగ్రీడియంట్ అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ మీడియం టు షార్ట్ హెయిర్ వరకు సరిపోతుంది. మీది ఇంకా లాంగ్ హెయిర్ అంటే మీరు డబుల్ చేసుకోవచ్చు అనమాట క్వాంటిటీస్ అనేవి. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. సో కర్డ్ అనేది మెయిన్గా మనకి హెయిర్ని కండిషనింగ్గా ఉంచుతుంది, అలాగే మన హెయిర్ యొక్క ఇమ్యూనిటీని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది అండ్ న్యాచురల్గా మనకి గ్లాసీ అండ్ షైనీ అపియరెన్స్ ఈ కర్డ్ వల్ల వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. సో ఇది మన బేస్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి 1.5 స్పూన్ ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు తీసుకున్నాను అనమాట. సో మన స్టార్ ఆఫ్ ద హెయిర్ ప్యాక్ వచ్చేసి ఈ మెంతులు. సో పాతకాలపు నుంచి కూడా ఎక్కువగా యూజ్ చేసేది ఇదే మనకి. సో దీనిలో హై ప్రోటీన్ అండ్ నికోటినిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఈ నికోటినిక్ యాసిడ్ వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం డ్రైనెస్ ఆఫ్ హెయిర్ని కూడా తగ్గిస్తుంది. సో
బాల్నెస్ కానీ లేకపోతే హెయిర్ థిన్ కానీ అలా ఎవరైనా ఉంటే కనుక దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ మన థర్డ్ది నేను 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. సో ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి రిచ్ ఆఫ్ విటమిన్ ఈ ఉంటుందండి. సో మనకి ఏదైతే మన స్కాల్ప్ మీద హెయిర్ డ్యామేజ్ అలా ఉంటుందో సో అది మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది తగ్గిస్తుంది, విటమిన్ ఈ ఎక్కువ ఉండటం వల్ల. అండ్ అలాగే మన సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది హెడ్లో. సో దానివల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ 4th వన్ వచ్చేసరికి 4 ఆల్మండ్స్ తీసుకున్నాను. 4 అనేది సరిపోతాయి. సో ఆల్మండ్స్ కూడా మన హెయిర్కి చాలా మంచిది. సో మన ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తాం కదా, సో అలా అనమాట. సో ఇది కూడా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. రిచ్ ఆఫ్ మెగ్నీషియం ఉండటం వల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా యాడ్ చేస్తానండి. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ వేసిన కర్ల్ అనేది మిక్స్ చేస్తున్నాను. సో కర్ల్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను ఇది ఓవర్ నైట్ సోక్ చేస్తున్నానండి. నేను వేసిన అన్నీ కూడా సీడ్స్ కదా, సో మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకోవాలంటే మనకి ఈజీగా అవి సోక్ అయితే ఈజీగా గ్రైండ్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తుంటే ఇప్పుడు జారుగా ఉన్నట్టుంది, బట్ మార్నింగ్కి ఏంటంటే ఇది మనకి గట్టిగా అవుతుంది. సో అందుకని నేను డైరెక్ట్గా ఇక్కడ 1 కప్ యాడ్ చేసి ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. సో ఈ టెక్స్చర్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూసారు కదా మనకి ఇందాక వాటరీగా ఉన్నది ఇక్కడ మనకి థిక్ కన్సిస్టెన్సీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత థిక్గా అయిపోయిందో. సో మనం ఏంటంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, మనకి ఈ వాటరే సరిపోతుంది. సో చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ థిక్ అయిపోయింది. అండ్ మనం వేసిన సీడ్స్ కానీ ఆల్మండ్స్ కానీ అవన్నీ కూడా డబుల్ ద సైజ్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ నేను ఒక ఆల్మండ్ స్టెమ్ అలోవెరా స్టెమ్ తీసుకున్నానండి. సో ఇక్కడ చిన్న స్టెమ్ తీసుకున్నాను, నాది మీడియం హెయిర్ కాబట్టి నేను ఇక్కడ చిన్న స్టెమ్ తీసుకుంటున్నాను. సో మనకి అలోవెరా కూడా హెయిర్కి చాలా మంచిది. సో దీనిలో ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుందండి. సో ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఏంటంటే మనకి ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ మన స్కాల్ప్ మీద ఉంటాయో అవి రిపేర్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. సో ఎవరికైతే ఇచ్చి స్కాల్ప్ ఉంటుందో, దురదగా అలా ఉంటుందో, సో వాళ్ళకు కూడా ఈ అలోవెరాని యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఇచ్చి స్కాల్ప్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో చూసారు కదా నేను ఇక్కడ హాఫ్ స్టెమ్ కట్ చేసుకున్నాను అండ్ సైడ్స్ కట్ చేసి తీసేసాను. ముళ్ళులా ఉంటాయి కదా, సో అవన్నీ కట్ చేసేసాను. సో కట్ చేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేస్తున్నాను. సో మరీ ఏమీ సన్నగా అవసరం లేదండి, మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి రఫ్గా చాప్ చేసుకున్న సరిపోతుంది. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ మన ఎగ్ అండి. సో ఇక్కడ ఎగ్ అయితే నేను జస్ట్ ఓన్లీ వైట్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే కనుక నాది ఈ సమ్మర్లో కొంచెం ఆయిలీగా అయిపోతుంది త్వరగా. సో ఆయిలీనెస్ అవ్వకోకుండా ఉండటానికి ఆయిల్ ప్రొడక్షన్ అనేది కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఎగ్ వైట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సపోజ్ ఇది కనుక డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ అయి ఉంటే కనుక వైట్ కాకుండా మీరు యోక్ యాడ్ చేయండి, అంటే ఎల్లో యాడ్ చేసుకోండి. సో నార్మల్ హెయిర్ అయితే కనుక హోల్ ఎగ్ అనేది మొత్తం యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ వైట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసి మనకి ఆయిలీగా లేకుండా చూస్తుంది అనమాట హెయిర్ని. సో నేను అన్నీ యాడ్ చేసాను, సో మిక్స్ చేసేసాను అనమాట. సో నేను ఇక్కడైతే డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. సో మీరు ఎక్స్ట్రా ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకండి, ఎక్కువ యాడ్ చేసినా కూడా జారుగా అయిపోయి మీ హెయిర్ నుంచి జారిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండదు. సో నేను ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసేస్తున్నాను. సో గ్రైండ్ చేస్తానండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో. అండ్ ఇట్లా మన కన్సిస్టెన్సీ చూసారు కదా చాలా థిక్గా ఉంది. సో ఇలానే ఉండాలి. అండ్ ఫైన్ పేస్ట్గా కూడా అయిపోయింది, ఎక్కడ మనకి గరుగ్గా ఏమీ లేదు, చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట. ఎక్కువ గరుగ్గా ఉన్నాయి ఏంటంటే మీ హెయిర్లో అది ఇరుక్కుపోతుంది అండ్ హెయిర్ వాష్ చేసినా కూడా అది బయటకి రాదు. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో మనం బయట మార్కెటెడ్ ప్రోడక్ట్స్ హెయిర్ ప్యాక్స్ ఎలా కొనుక్కుంటామో అలా ఉంది కదా, సో థిక్గా ఉండాలన్నమాట. అందుకని వాటర్ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయకండి. సో మీరు ఇంకా ఉంచుకునే కొద్దీ ఇంకా థిక్ అయిపోతుంది. సో అంతే అండి, మన ప్రోటీన్ రిచ్ హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది.
సో సూపర్ ప్యాక్ అనమాట. హెయిర్ ఫాల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ అలాగే మీ స్కాల్ప్ని హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఏదైనా డాండ్రఫ్ కానీ ఇచ్చి స్కాల్ప్ కానీ అలా ఏమైనా ఉన్నా కూడా మీకు అన్నీ కూడా ఈ హెయిర్ ప్యాక్ ద్వారా ట్రీట్ అయిపోతుంది. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపించేస్తాను. సో నేను ఇక్కడ హెయిర్కి అప్లై చేసేస్తున్నానండి. నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఇలా ఈజీ మెథడ్ అనమాట. సో ఇతరులు అప్లై చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ ఎవరి సెల్ఫ్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలంటే చిక్కులు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవాలి. అండ్ ఇలా 2 డివిజన్స్ కింద చేసుకుంటే ఏంటంటే మీకు అప్లై చేసుకోవడానికి ఇలా ఈజీగా ఉంటుంది. సో మెయిన్గా ఈ ప్యాక్ని మీరు స్కాల్ప్కి పట్టించుకోవాలి, ఎందుకంటే మనకి లోపల నుంచే గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి స్కాల్ప్ పట్టించుకోవాలి. సో చూసారు కదా, జస్ట్ ఒక 5 minutes వరకు ఉంచాను. నేను అప్లై చేసుకునే లోపే ఇంకొంచెం థిక్ అయిపోయింది. మీరు ఇంకా ఉంచే కొద్దీ కూడా ఏంటంటే మెంతుల వల్ల అలా టైట్ అయిపోతుంది. సో ఆ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో చూసారు కదా, ఫస్ట్ అనేది మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. సో మన హెయిర్ గ్రోత్ అనేది స్కాల్ప్లోంచి ఉంటుంది కాబట్టి మన ప్రోటీన్స్ కానీ ఏదైతే మన విటమిన్ ఈ అన్నీ ఉంది కదా ఫ్లాక్ సీడ్స్లో, అండ్ విటమిన్ ఈ రిచ్ ఆఫ్ ప్రోటీన్స్, నికోటినిక్ యాసిడ్ అనేది ఫెనుగ్రీక్లో ఉంది. సో ఇలా అన్నీ కూడా మనకి ఎక్కువగా లోపలికి అబ్జర్బ్ అవ్వాలి. సో అందుకని ఫస్ట్ ఇలా స్టాండ్స్ విడివిడిగా తీసుకుంటూ మీరు స్కాల్ప్కి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను 1 side అనేది అప్లై చేసేస్తున్నాను. సో 1 side అయితే అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ సైడ్ స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, ఇలా మీ అంతటా మీరు అప్లై చేసుకుంటే ఏంటంటే ఇలా ఈజీగా ఉంటుంది. సో మీకు కష్టంగా అనిపించదు అనమాట. ఇలా స్ట్రాండ్ బై స్ట్రాండ్ తీసుకుంటూ ఉంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. అండ్ మొత్తం మీ హెడ్ మొత్తానికి కూడా స్కాల్ప్ మొత్తానికి కూడా ఈజీగా అప్లై అవుతుంది అది. సో ఫస్ట్ అయితే స్కాల్ప్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదండి, నేనైతే మొత్తం అప్లై చేసుకున్నాను. ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసుకున్నాను, తర్వాత లూజ్ హెయిర్కి అనేది అప్లై చేసుకున్నాను. సో నాకు ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్స్తో నా హెయిర్కి మిగలకుండా కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో ఇలా ఒక 1 hour ఉంచుకొని మీరు ఏదైతే షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూని ఫస్ట్ వాటర్తో నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుని తర్వాత షాంపూ చేసుకుంటే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. సో నేనైతే హెయిర్ వాష్ చేస్తానండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఏదైతే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నారో అది ఫస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్తో అనేది క్లీన్ చేసుకోండి. సో కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి కండిషనింగ్ కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి అది అన్నీ కూడా మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం జిడ్డుగా అన్నట్టు ఉంటాయి. సో ఫస్ట్ మీరు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. సో నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత మీరు అప్పుడు ఏ షాంపూ అయితే యూస్ చేసుకుంటారో ఆ షాంపూ అనేది యూస్ చేయండి. సో యూస్ చేసి మీరు హెయిర్ వాష్ అయిన తర్వాత కూడా అక్కడక్కడ మీకు ఏమన్నా తెల్లగా అనిపిస్తే కనుక నో ప్రాబ్లం, ఏమవ్వదు. అది మీ హెయిర్ డ్రై అయ్యే కొద్దీ కూడా మీకు అది రాలిపోతుంది. ఎందుకంటే మెంతిపిండి కొంచెం అక్కడక్కడ మెంతి ఉంటుంది కదా, సో అక్కడక్కడ కొంచెం పట్టుకుంటుంది. బట్ నో ప్రాబ్లం, మీకు హెయిర్ అనేది డ్రై అయ్యే కొద్దీ అది రాలిపోతుంది అనమాట. సో చూసారు కదా, నా హెయిర్ ఇప్పుడు అయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది. చూసారు కదా నార్మల్గా ఎంత షైనీగా ఉందో. సో నేను ప్రామిస్గా చెప్తున్నానండి, నా హెయిర్ ఫాల్ ఈ రోజు 50% కన్నా తక్కువ ఊడింది ఎప్పుడు ఊడేదానికన్నా. సో ఇక నుంచి కూడా నేను ఇది యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ నేను ఎప్పుడైతే హెయిర్ వాష్ చేస్తున్నానో అప్పుడు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి, మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోండి. సో మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ లైక్ డ్రై హెయిర్, ఫ్రిజీ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు, గ్లాసీ అండ్ షైనీ అపిరెన్స్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ని ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకున్న హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో అండ్ మీకు హెల్ప్ఫుల్ కూడా అవ్వాలి అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని హెల్దీ హోమ్ అండ్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక బ్యూటీ టిప్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.